రాయలసీమ రైతులకు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పనిచేసిన నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాగే మన విజనరీ లీడర్, నవ్యాంధ్రప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రి, అలాగే 4గోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్స్ పై మొన్న అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి రాష్ట్ర ప్రజలకంతా ఈ విషయం తెలియాలి అన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆయన తన రాజకీయ లబ్ధి కోసము, వాళ్ళ రాజకీయాల ప్రయోజనాల కోసము నా వల్లనే ఈరోజు ఏపీలో రాయలసీమ ప్రాజెక్టులు నిలిపివేసినారంటూ చెప్పడం ఎంత వాళ్ళ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం మేము. మొట్టమొదట ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను గత వైసీపీ ప్రభుత్వము మే 5వ తేదీ 2020న 203 జీవోను తీసుకొని వచ్చి ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి డిపిఆర్ గాని ఎటువంటి ఎన్విరాన్మెంట్ అనుమతులు గాని లేకుండా వాళ్ళు 3,825 కోట్లతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు, ఇది నిలిపివేయండి అని చెప్పేసి అనుమతులు వచ్చిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని కేంద్రంలో ఉన్న జలశక్తి శాఖ వాళ్ళైతేనేమి దీన్ని చెప్పడం జరిగింది. మీరు అనుమతులు తీసుకోవాలి, అలాగే అఫెక్ట్స్ కమిటీ అనుమతులు తీసుకోవాలి, దాని తర్వాతనే దీన్ని మొదలు పెట్టండి ఇది చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు అలాగే పనులు కొనసాగించినారు. దీన్ని నిలిపివేయాలా అంటూ ఎన్జిటి ఉందో అది నిలిపివేయమని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే వీళ్ళు 2020 మే 5న మొదలు పెడితే 7/7/2021లోనే ఈ పనులు నిలిపేయమని కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల వీళ్ళ అనుమతులు లేకుండా పనిచేసినందుకు వీళ్ళకు గత ప్రభుత్వంలో పెనాల్టీ కూడా విధించింది. 2,65,00,000తో పెనాల్టీ కూడా కట్టాల్సి వచ్చింది. అంతేకాకుండా మనం చూసాం మన రాయలసీమకు తెలుగంగా అయితేనేమి, అలాగే జిఎన్ఎస్ అయితేనేమి, హెచ్ఎన్ఎస్ అయితేనేమి, ఇట్లా ప్రాజెక్టులన్నీ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ప్రాజెక్టు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే శాంక్షన్ కావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలోనే 102 ప్రాజెక్టులను ఫుల్లీ క్లోజర్ చేసేసిన. అంటే దీనికి కారణం అంటే పనులు పూర్తి కాకుండానే పనులు పూర్తయినాయని చెప్పడం జరిగింది. దాంట్లో మా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి గోరుకల్లు రిజర్వాయర్ 90% పనులు పూర్తయినాయి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఇంకా 10% పనులు మిగిలే ఉన్నాయి. అప్పటికే వాళ్ళు మొత్తం పనులన్నీ పూర్తయని చెప్పేసి చెప్పడం వల్ల ఆ కట్టకే ప్రమాదం వచ్చింది. దానివల్ల వాళ్ళు గత 5 ఏళ్ళ నుండి ఒక్క నయా పైసా నిధులు ఇవ్వలేదు. అదే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అధికారులు మా దృష్టికి తీసుకొస్తే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మొట్టమొదట ₹1,00,00,000 శాంక్షన్ చేయించాం. మళ్ళీ రెండవసారి 2,50,00,000 శాంక్షన్ చేయించడం జరిగింది. అయినా అదే తాత్కాలిక మరమ్మతులు చేయడం వల్ల అది చాలా చోట్ల కట్ట తెగిపోతూనే ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరిన వెంటనే ముఖ్యమంత్రి గారి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారిని పంపించి ఇక్కడ మొత్తం మాది విజిట్ చేయాలి అంటే మొత్తం విజిట్ చేయడం జరిగింది. 2 గంటల పాటు ఇరిగేషన్ మినిస్టర్ విజిట్ చేసిన తర్వాత దానికి ఇది చాలా ఒక్క చోట 2 చోట్ల కాదు, ఇది చాలా చోట్ల ప్రమాద స్థాయిలో ఉంది కాబట్టి అని చెప్పేసి వెంటనే కేబినెట్ మీటింగ్ లోనే 58 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. అలాగే ఇంకొక ప్రాజెక్ట్ అలగనూరు రిజర్వాయర్, అది 2021 సెప్టెంబర్ లో కట్ట తెగిపోయింది. ఆ కట్ట తెగిపోతే అప్పుడు పనులు చేస్తే 3 కోట్లకు మాత్రమే ప్రతిపాదనలు పంపడం జరిగింది. కానీ గత వైసీపీ నాయకులు వాళ్ళ కమిషన్ల కోసం దాన్ని అలాగే గాలికి వదిలేయడం వల్ల ఈ రోజు అది 5 ఏళ్ల నుంచి తాగునీరు లేదు, సాగునీరు లేదు, అలాగే కనీసం పశువులు తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి, మత్స్యకారులు కూడా జీవనోపాధి కోల్పోయిన పరిస్థితి అది అలాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 36 కోట్లకు 3 కోట్లతో పూర్తయ్యే పనులు ఈ రోజు 36 కోట్లకు చేరుతున్నాయంటే చూడండి వాళ్ళ అనాలోచిత నిర్ణయాలు, వాళ్ళ అవినీతి. ఎంతసేపు ఉన్నా శాండ్ మీద, ల్యాండ్ మీద, వైన్ మీద ఉన్న ధ్యాస నీటి ప్రాజెక్టుల మీద వాళ్ళకి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా గతంలో ఏదైతే ఇది రాయలసీమ లిఫ్ట్ పనులు ఉన్నాయో
దీనికి అనుమతులు లేకుండా చేయడం వల్ల మేము 80% పూర్తి చేసినామని నిన్న నాయకులు చెప్తా ఉన్నారు. మళ్ళీ మేము 6 సార్లు ఎమ్మెల్యేని గొప్పలు చెప్పుకుంటారంటారు. 80% పనులు చేసింది లేనే లేదు. ఆడ చేసింది 17% పనులు మాత్రమే పూర్తయినాయని కూడా, అది కూడా వాళ్ళు చేసిన 100% పనులు ఏంటయ్యా అంటే మట్టి పనులు, పైప్ లైన్ పనులు. వాళ్ళ ఆదాయాల కోసం, వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళు కోట్లు సంపాదించుకోవడానికి కోసమే ఆ పనులు చేశారు. కానీ మిగతా పనులు వాళ్ళు చేసిందంటూ ఏమీ లేదు. మళ్ళీ ఈ పని చేస్తే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందేమో అని. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు కడప నివాసివి, రాయలసీమ ప్రాంతానివి, రాయలసీమ బిడ్డవై ఉండి కనీసం ఒక్క చుక్క నీళ్లు, ఇప్పుడు గోరకల్లి నుంచి నీళ్లు పోయేది కడపకే, అలగనూరు నుంచి నీళ్లు పోయేది కడప, సొంత తన నియోజకవర్గానికి కూడా పోతాయి. వాటిని గురించి పట్టించుకోకుండా ఈ రోజు మళ్ళీ ఏదో చంద్రబాబు నాయుడు గారు నేర్పేసినారు, కూటమి వాళ్ళే చేస్తున్నారని అన్ని అవాస్తవాలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితిలో కూడా లేరు. ఇంకొకటి, తుంగభద్ర డ్యామ్ అవి గేట్లు కొట్టుకుపోతే ఆ చంద్రబాబు నాయుడు గారు నిపుణులైన కన్నయ్య నాయుడు గారిని తీసుకొని వచ్చి కేవలం 5 రోజుల్లోనే పూర్తి చేసి 40 టీఎంసీలు నిలబెట్టిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాకుండా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే 39 మంది చనిపోతే కనీసం నువ్వు పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. అప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. వాళ్ళను ఓదార్చి వాళ్ళను ఆదుకున్న చరిత్ర కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ ఈ మరమ్మతులు అంటే శాశ్వత పనులు చేపించాలని ఇప్పుడు తుంగభద్ర గేట్ల కోసం కూడా 55 కోట్లు కేటాయించి పనులు చేయడం జరుగుతా ఉంది. అంతేకాకుండా హంద్రీనివాలో 3850 క్యూసెక్లు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ వాళ్ళు మళ్ళీ 5 ఏళ్ళు ఉండి ఒక్క పైసా నిధులు కూడా ఎందుకు కేటాయించలేకపోయినారని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 3850 క్యూసెక్లు నీటిని నిల్వ చేయాలని హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వ వైడనింగ్ కోసము ఈ రోజు నిధులు శాంక్షన్ చేసి దానికి కూడా ఇప్పుడు 100 రోజుల్లోనే 736 కిలోమీటర్లు, అంటే ఇక్కడ నుంచి కుప్పం దాకా నీళ్ళు వెళ్ళి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. గత టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు 12,000 కోట్లు నీటిపారుదల శాఖకు ఖర్చు చేస్తే, మళ్ళీ 2019 నుంచి 24 వరకు ఆయన అధికారంలో ఉండి కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. మళ్ళీ ఈయనకి ప్రాజెక్టులన్నా, రాయలసీమ ప్రాంత వాసులన్నా ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమైతా ఉంది. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల కాలంలోనే ఈ ఇరిగేషన్ కి అయితేనేమి, హెచ్ఎన్ఎస్ఎస్ కి అయితేనేమి ఇప్పటికే 6,600 కోట్లు శాంక్షన్ చేసి పనులు కూడా ముందుకు సాగుతా ఉన్నాయి. మనం ఏదైతే మడకశిర ఉందో, అలాగే బ్రాంచ్ కెనాల్ ఉందో, కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని. కాబట్టి రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు ఎవరికి ఏ ప్రభుత్వం చేస్తా ఉంది, ఏ ప్రభుత్వము నీటిపారుదల శాఖ ముందుకెళ్తా ఉంది. అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు మంచి విజనరీ లీడరు, ముందు చూపు ఆయన ఉన్నారు కాబట్టి ఇవన్నీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ముఖ్యంగా ఇంకొకటి, గతంలో వాళ్ళు వైజాగ్ లో రిషికొండ ప్యాలెస్ కట్టారు 500 కోట్లతో. అది మళ్ళీ వాళ్ళ విలాసవంతంగా ఉండడానికి కట్టుకునేది. కానీ అటువంటిది కూడా వానిలాగా మేము ఏదో కక్షపూరితంగానో కూటమి ప్రభుత్వం అలా చేయకుండా, ఆయన గతంలో ప్రజావేదిక చూసాం, టీడీపీ ప్రభుత్వంలో ప్రజావేదిక కట్టారనే కూల్చడం జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని కూడా ఎలా వినియోగించుకోవాలా అనే దానిలోనే ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం కూడా వాళ్ళు 880 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. దాన్ని కూడా రాయలసీమ ప్రాంత వాసులకు ఈ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ఎలాగా లబ్ధి చేకూరాలి, ఎలాగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తా ఉన్నారు. తప్పకుండా దీన్ని కూడా వినియోగంలోకి తీసుకొని వచ్చి వాళ్ళలాగా కాకుండా ఎంతో సమయస్ఫూర్తితో, ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తారని రాయలసీమ ప్రాంత వాసులంతా గమనించాలా. వాళ్ళ ఫేక్ పత్రిక, ఫేక్ ఛానల్ ఉంది, దాన్ని పట్టుకొని వాళ్ళు ప్రతిదీ గోరంతను కొండంతలు చేస్తూ అవగాహన లోపం వల్ల ఈ రోజు మన రాష్ట్రం ఇప్పటికే 20 ఏళ్ళు వెనక్కిపోయింది. కాబట్టి ఇప్పుడు
ఈ ఒక లోటు బడ్జెట్ ఉన్నప్పటికి కూడా అభివృద్ధి సంక్షేమంతో ఇప్పుడు ఈ రాష్ట్రం పరుగులు పెడతా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి అంత ప్రజలంతా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. తప్పకుండా మ ఇది రైతు ప్రభుత్వము. రైతుల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తుందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.